హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ కంగువా. ఈ మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్లో ఉంది అవైలబుల్గా. అండ్ ఈ మూవీ నేను థియేటర్లో చూడలేదనేసి రిగ్రెట్గా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ మూవీ ఎలా ఉందంటే ఓటీటీకి ఎక్కువ, థియేటర్కి తక్కువ. ఈ మూవీ ప్రొడ్యూసర్ గ్రాన్వేల్ ఇంటర్వ్యూస్లో ఏం చెప్పారు, ఫస్ట్ కాలీవుడ్ మూవీ 2000 crores ఈజీగా మార్క్ క్రాస్ చేస్తారన్నారు. కానీ నాకు స్టోరీ పరంగా అండ్ టేకింగ్ పరంగా అంతగా ఏం అనిపించలేదు. అండ్ శివ ఇంతకుముందు మనం సినిమాలు చూసుకుంటే దరువు, శంఖం ఇలాంటి మూవీస్ తీశాడు. కానీ అవి ఒక జోనర్, ఇది ఒక జోనర్ అయితే బాగానే సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ ఎగ్జిక్యూషన్లో అయితే నాకు పెద్దగా ఏమించి కదా, స్టోరీ కూడా అంత స్ట్రాంగ్గా ఏమీ లేదు ఈ మూవీలో. అండ్ ఈ మూవీకి బెస్ట్ పార్ట్ ఏంటంటే సూర్య ట్రాన్స్ఫార్మేషన్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన లుక్స్ కానీ, బోత్ పాస్ట్ అండ్ ప్రజెంట్లో ఆయన లుక్స్ కానీ చాలా బాగున్నాయి. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో ఇంకొకటి మెయిన్ ఏంటంటే విలన్ కోసం చెప్పుకోవచ్చు. విలన్ బాబీ డియోల్ అయితే ఆయన మనం యానిమల్లో చూసాం, అంత పెర్ఫార్మెన్స్ అయితే లేదు. ఈ మూవీలో ఓకే అనిపించింది. తన క్యారెక్టరైజేషన్ అయితే నాకు బాగానే అనిపించింది. కానీ ఇంకా మోర్ క్రూయల్గా, మోర్ అగ్రెసివ్గా ఈ మూవీలో తనని ఇంకా చూపిస్తే ఇంకా అనిపించింది. ఇంకా హీరోయిన్ కోసం వస్తే దిశా పటాని, తను అసలు ఎందుకు ఉందా లేదు అర్థం కాదు. ఈ మూవీ అలానే ఉంది. కల్కిలో కూడా జస్ట్ ఒక సాంగ్కే ఉంది. ఈ మూవీలో కూడా అంతేని, అసలు తన రోల్ ఏంటో, తన ఏంటో, ఎందుకు ఉందో కూడా తెలియదు. అండ్ ఈ మూవీలో డైరెక్టర్ శివ అయితే నాకు చాలా డిసప్పాయింట్ చేశాడు. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి తీశారు ఈ మూవీ. అండ్ విజువలైజ్గా బాగానే ఉంది, కానీ స్టోరీ పరంగా నేను ఎక్కడా కనెక్ట్ అవ్వలేదు ఈ మూవీ. ఎందుకంటే సేమ్ ఓల్డ్ స్టోరీ ప్యాటర్న్లోనే ఉంది. అండ్ ఈ మూవీకి 2 parts ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అనవసరంగా డ్రాగ్ చేసి లాస్ట్లో ఒక విలన్ని యాడ్ చేశారు. అంతేగాని ఇంకా దాన్ని 2 parts చేసినంత అవసరం అయితే నాకేం అనిపించలేదు ఈ మూవీలో. అండ్ సో మెనీ క్వశ్చన్స్ కూడా లేదు సెకండ్ పార్ట్కి, లీడ్కి. అండ్ ఇంకో మెయిన్ విషయం, ఈ మూవీ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే డిఎస్పి తన బ్యాక్గ్రౌండ్ కానీ, సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. కానీ ఏం చేస్తాం, కంటెంట్ లేనప్పుడు మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఇచ్చినా వేస్టే. మీరైతే ఒకసారి అమెజాన్ ప్రైమ్లో ఎలాగో సబ్స్క్రిప్షన్ కొని ఉంటారు కాబట్టి చూడండి. నాకైతే అసలు నచ్చలేదు. నాకు ఎలా అనిపించిందంటే ఓటీటీకి ఎక్కువ, మూవీ థియేటర్లో తక్కువ. ఓన్లీ వీ కెన్ వాచ్ ఫర్ సూర్య, అంతే, ఇంకేం లేదు.